గోవుద భారతీయ సంస్కృతిలో పవిత్రమైన జీవి. ఆమెకు ఆహారం పెట్టడం కేవలం దానం కాదు, పుణ్యం అని పెద్దలు చెప్తారు. కానిదే ఏ రోజున ఏది తినిపిస్తే ఏ ఫలితం వస్తుందో మీకు తెలుసా? ఈ సండే నుంచి సాటర్డే వరకు గోవుకు ఏం తినిపిస్తే మంచిదో తెలుసుకుందాం. ఆదివారం రోజున గోవుకు గోధుమ రొట్టె లేదా బెల్లం తినిపిస్తారు, పెద్దల నమ్మకం. బావుంది. సోమవారం రోజున బియ్యం లేదా ఉడికించిన అన్నం తినిపిస్తారు. ఇలా చేస్తే మనసుకు శాంతి వస్తుందని, కుటుంబంలో ప్రేమ పెరుగుతుందని చెప్తారు. శివుని ఆశీర్వాదం కూడా లభిస్తుందని నమ్మకం. మంగళవారం రోజున కందిపప్పు లేదా ఎర్ర క్యారెట్ ముక్కలివ్వడం మంచిదని అంటారు. ఇలా చేయడం వల్ల ధైర్యం, శక్తి పెరుగుతాయని, అడ్డంకులు తగ్గుతాయని విశ్వసిస్తారు. బుధవారం రోజున పచ్చిగడ్డి తినిపిస్తే మంచి జరుగుతుంది. విద్య, జ్ఞానం, వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. గురువారం రోజున శనగలు లేదా అరటిపండ్లు తినిపిస్తారు. పెద్దలు చెప్తున్నట్టు ఇలా చేస్తే ఇంట్లో ఐశ్వర్యం, గౌరవం పెరుగుతాయని నమ్మకం. గురుగ్రహ అనుగ్రహం లభిస్తుందని అంటారు. శుక్రవారం రోజున బెల్లం కలిపిన చపాతీ లేదా తీపి పదార్థం కొద్దిగా తినిపిస్తారు. ఇలా చేస్తే కుటుంబంలో ఆనందం, సంతోషం పెరుగుతుందని, లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని విశ్వసిస్తారు. ఆవుకు శనివారం రోజున నల్ల నువ్వులు కలిపిన ఆహారం లేదా పచ్చిగడ్డి తినిపిస్తారు. ఇలా చేస్తే కష్టాలు తగ్గుతాయని, మనసుకు ప్రశాంతత వస్తుందని పెద్దలు చెప్తారు. గోవుకు ఆహారం పెట్టడం అంటే ఒక జంతువుకు కడుపు నింపడం మాత్రమే కాదు, ప్రకృతిని గౌరవించడం కూడా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటివే మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.